హాయ్ హలో నమస్తే భయ్యా. భయ్యా ఓటింగ్స్ రోజు రోజుకి ప్రతి గంటకి ప్రతి నిమిషానికి మారుతుంది భయ్యా, మామూలుగా లేదు. నిన్నటి నుంచి డే 1 నుంచి ఇదే ఊపు కొనసాగుతుంది. ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు అవుతున్నారు, వీళ్ళు వాళ్ళు అవుతున్నారు. ఫస్ట్ నుంచి సెకండ్కి వస్తున్నారు, సెకండ్ నుంచి ఫస్ట్కి వస్తున్నారు. ఇది చెబుతూనే ఉన్నాను. ఇంతకీ ఈరోజు ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సెకండ్లో ఉన్నారు, ఎవరు థర్డ్లో ఉన్నారు, ఎవరు ఫోర్త్లో ఉన్నారు, ఆ ఓటింగ్ అనాలిసిస్ డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్లీ భయ్యా, అసలు ఈ సీజన్ గనక ఫ్రాంక్గా చెప్తున్నా, ఈ సీజన్ గనక తనూజ గనక గెలిస్తే చరిత్ర తిరగరాస్తుంది భయ్య. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఎటు చూసినా అన్ని వైపులా తనుజని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా రివ్యూవర్స్ దాటిగా ఒక్క రివ్యూవర్ కూడా తన వైపు పాజిటివ్గా మాట్లాడింది నేనైతే చూడలేదు. అంటే నేను తనుజ సూపర్ ప్లేయర్, అల్టిమేట్ ప్లేయర్, తనని పొగడేయాలి అని కాదు. తుమ్మినా మరీ నెగిటివ్ చేస్తున్నారు, దగ్గినా నెగిటివ్ చేస్తున్నారు, ప్రతిదానికి నెగిటివ్ చేస్తున్నారు. అలా ఏకదాటిగా యునానిమస్గా నెగిటివ్ చేశారు. సరే వాళ్ళు అయిపోయారు. బిగ్ బాస్ యునానిమస్గా టార్గెట్ చేశాడు. 5 వీక్స్ ప్రోమోస్ నుంచి లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ప్రతిదీ టార్గెట్ చేశారు. ప్రతి టాస్క్ తనకి అగెయిన్స్ట్గా వచ్చేలా అండ్ ప్రతిదీ తనకు అగెయిన్స్ట్గా వచ్చేలానే ప్రొజెక్ట్ చేశారు. అక్కడ లోపల వచ్చిన ఆడియన్స్ని కూడా వాంటెడ్గా క్వశ్చన్స్ చేపించేలా చేశారు. అండ్ వచ్చిన ఆడియన్స్ కూడా డిమోటివేట్ అయ్యే క్వశ్చన్స్ చేశారు. అది లోపలికి వాళ్ళు చెప్పి పంపించిన లోపలికి వెళ్ళి మీరు మోటివేట్ అయ్యేలా ఉండాలి, కానీ అవతల వాళ్ళు డిమోటివేట్ అవ్వకూడదు అన్నట్టు చెప్పి పంపించినా కూడా వాళ్ళు అడిగినా కూడా బిగ్ బాస్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు, అడిగేలా చేశారు. ఇవన్నీ తట్టుకొని ఇవన్నీ దాటుకొని ఇక్కడ దాకా వస్తే ఓటింగ్స్లో ఎంతో మ్యానిపులేషన్ చేస్తున్నారు అండ్ ఎన్నో జరుగుతున్నాయి. పువర్ మ్యాన్ అని, కామన్ మ్యాన్ అని, సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అని ఇలా ప్రొజెక్ట్ చేసేసి ఒక సెలబ్రిటీని తొక్కేయాలని, మనలో ఒకటి గెలవాలని, ఆర్మీ సోల్జర్ అని ఇలా ప్రొజెక్ట్ చేసి ఆయన్ని గెలిపించేలాగా అందరూ ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆర్మీ కాదు, సిఆర్పిఎఫ్ అని 100 సార్లు చెప్పినా ఇంకా ఆర్మీ మ్యాన్. రేపు ఏవీలో కూడా సైనిక సాంగ్ అంట భయ్యా. అసలు ఆయన సైనిక్ ఎలా అవుతాడు భయ్యా? కనీసం నార్మల్ జనాలకి బుర్ర లేదనుకుంటే అర్థం కావచ్చు. బిగ్ బాస్ వాళ్ళకి ఏం బుర్ర పోయింది, బిగ్ బాస్ వాళ్ళకి ఏమన్నా బుర్ర ఉందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. మీ టీఆర్పీస్ కోసం ఎంత అగ్ని పరీక్ష 2.0కి మీకు అనుకూలంగా రావాలి కాబట్టి, ఒకవేళ కళ్యాణ్ పడాలని గెలిపించాలి కాబట్టి ఇంత చేయాలా? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇంకా బిగ్ బాస్ టార్గెట్ చేయడము, లేకపోతే రివ్యూవర్స్ టార్గెట్ చేయడము, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీస్ మొత్తం టార్గెట్ చేస్తున్నారు భయ్య. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, మరీ అంత పర్సనల్ గ్రేడ్ ఎందుకు పెట్టుకున్నారు తనుజ మీద నాకు అయితే అస్సలు అర్థం కావట్లేదు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు మొత్తం. ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీసే కదా, వీళ్ళు సెలబ్రిటీసే కదా, వాళ్ళు సీరియల్ యాక్టర్సే. ఇప్పుడు తిను సీరియల్ యాక్టరే. ఈరోజు లైవ్లో శ్రీ సత్య మరియు యష్మి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు భయ్య తనుజ మీద. వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు భయ్య, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, అది పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మరీ అంత హేట్రెడ్, అంత విషం కక్కడం నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క సెలబ్రిటీ కూడా సపోర్ట్ చేయాలంటే ఎందుకు ఆలోచిస్తున్నారో తనుజకి కావాలనే. ఐదర్ ఇమాన్యుయల్కి చేస్తున్నారు, లేకపోతే తనుజ నచ్చక కావాలని కళ్యాణ్ పడాలని లేపుతున్నట్టు ఉంది. కానీ అక్కడ కళ్యాణ్ పడాలని పొగడడానికి లేపడానికి అక్కడ ఏమీ లేదు. అక్కడ నేను కళ్యాణ్ పడాలని తక్కువ చేసి తనుజను ఎక్కువ చేయట్లేదు. సీజనే పెద్ద బొక్క. సీజన్లో పెద్ద దమ్మున్న కంటెస్టెంట్లు, తోపు కంటెస్టెంట్లు, అరే వీళ్ళు తోపురా అని అనను. కానీ బట్ అసలు కళ్యాణ్ ఎగ్జిస్టెన్స్కి మూల కారణమే తనుజ కదా. అసలు కళ్యాణ్ అన్నవాడు తనుజతో లేకపోయింటే ఎప్పుడో 2వ వారంలో వెళ్ళిపోయే కంటెస్టెంట్. అలాంటిది ఇన్ని వీక్స్ సర్వైవ్ అయ్యి ఇక్కడి దాకా రాగలిగాడంటే తనుజ ప్రత్యక్షంగా పరోక్షంగా షీ ఈజ్ ద మెయిన్ రీజన్. అదంతా పక్కన పెడితే అంత పెద్ద అలిగేషన్స్ రమ్యమోక్ష వేసింది కళ్యాణ్ పడాల మీద, అమ్మాయిల పిచ్చోడని, అమ్మాయిల్ని ఎట్లా పడితే అట్లా ముట్టుకుంటాడని, అవన్నీ అలిగేషన్స్ వేసినప్పుడు తనుజ కళ్యాణ్ పడాల కోసం నిలబడ్డది. తనుజ కళ్యాణ్ పడాల కోసం స్టాండ్ తీసుకుంది. ఆ రోజు కళ్యాణ్ పడాల కోసం తనుజ కనుక స్టాండ్ తీసుకోకపోయింటే ఈరోజు ఇంత నేషనల్ మీడియా ముందు రమ్యమోక్ష చెప్పిందే కరెక్ట్ అయ్యేది కదా. ఇవన్నీ చేస్తే కనీసం అరే ఒకవేళ మీకు కళ్యాణ్ పడాలని నచ్చాడు, ఇవన్నీ కళ్యాణ్ పడాలకు మద్దతుగా ఇన్ని నిలిచినప్పుడు
ఓకే. మీరు కళ్యాణ్ పడాలకి ఓటేయండి అని మీరు చెప్పుకోండి, ప్రొపగాండా చేసుకోండి, క్యాంపెయినింగ్‌లు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ తనూజని డీగ్రేడ్ చేయడం ఎందుకు? మరీ ఇప్పుడు నేను ఏ రోజు లేడీ కార్డ్ ఒక లేడీ విన్నర్‌ని చేయాలని చెప్పలేదు గానీ, నిజంగా చెప్తున్నా వాళ్ళన్నది కరెక్టేమో. ఒక అమ్మాయిని ఇంత దారుణంగా ట్రాల్ చేయడం గానీ, మరీ ఇంత దారుణంగా కిందకి లాగాలని చూడడం గానీ, నాకైతే అసలు నచ్చలేదు. అందుకే ఇవన్నీ దాటుకొని సెలబ్రిటీస్‌ని, రివ్యూయర్స్‌ని, బిగ్ బాస్‌ని, నార్మల్ ఆడియన్స్‌ని, సింపతి గొర్రెలుంటారు చూసావా? కామనర్, జై జవాన్, జై జవాన్ అంటున్నారు చూసావా? వాళ్ళకి ఆట చూడడం రాకుండా, ఈ కామనర్ అన్న ముసుగులో ఇప్పటి నుంచి ప్రతి సీజన్‌లో కామనర్ వస్తాడు. అలా అని ప్రతి సీజన్ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అవుతది. అంటే సెలబ్రిటీస్ ఇంక సీజన్‌కి రాకూడదా? సెలబ్రిటీస్ అన్నవాళ్ళు బిగ్ బాస్‌కి రాకూడదా? నెక్స్ట్ సీజన్ నుంచి సెలబ్రిటీస్ అన్నవాళ్ళు రారు భయ్యా. అలా చేస్తున్నారు. ఇంత టార్గెటెడ్‌గా ఉంటే ఏ లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లోకి రావడానికి ఎవ్వరైనా భయపడతారు. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ టూ బ్యాడ్ అంటారు. ఒక హద్దు, ఒక లిమిట్ అనేది ఉంటది ప్రతిదానికి. మరీ అంత నీచంగా, అంత దిగజారి ఎవరు మాట్లాడకూడదు. లైవ్‌లో టూ మచ్ మాట్లాడుతున్నారు. ప్రతి సెలబ్రిటీ ఇంకెట్లా అయిపోతే ఏకధాటిగా టార్గెట్ చేసేస్తున్నారు. ఓన్లీ తనూజాని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం తప్పించి, అక్కడ కళ్యాణ్ పడాల ఇష్టమనో, లేకపోతే వేరే కంటెస్టెంట్ ఇష్టమనో ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అది మీరు గమనించొచ్చు. అది మీరు నోటీస్ చేయొచ్చు చూసుకుంటే. అండ్ తనూజాని కూడా సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు? ఆ ముద్దమందారం సీరియల్ వాళ్ళే కొంతమంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు, మహా అంటే ఇంకో మానసు, నోయల్. నేను వీళ్ళని తప్ప నేను ఎవ్వరిని చూడలేదు భయ్యా. అదే ఇమ్మాన్యుయల్‌కి అయితే స్టోరీలో, స్టేటస్‌లో ఏకధాటిగా నిఖిల్ నుంచి, అమర్ నుంచి ఎవ్వరు కాదు. మా టీవీ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు. ఇంకా తనుజ హేటర్స్ కాబట్టి కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేస్తున్నామని యష్మి అని, శ్రీసత్య గాని అందరూ టూ మచ్. నాకు ఇది చాలా చాలా రాంగ్ అనిపించింది. చాలా నేను ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ తనుజ టుడే ఆఫ్టర్ సీయింగ్ యష్మి అండ్ శ్రీసత్య లైవ్ అండ్ వాళ్ళు చేసిన కామెంట్స్ కానీ. మీరు కనీసం లీవ్ ఇట్ సీరియల్ యాక్టర్స్గా కనీసం సాటి సీరియల్ యాక్టర్ షీఈ్ అ కలీగ్ ఆఫ్ యువర్స్. మీకు మీరే మిమ్మల్ని కించపరుచుకుంటుంటే వేరే వాళ్ళ ముందు మీరు చులకన అవుతారన్న మినిమం కామన్ సెన్స్ మీకు లేకుండా పోయింది చూసారా? మిమ్మల్ని ఎవ్వరూ బాగుపరచలేరు. రేపు పొద్దున నెక్స్ట్ సెలబ్రిటీస్ రావాలన్నా భయపడేలా చేస్తున్నారు. సో అట్లీస్ట్ యూ షుడ్ మోటివేట్ సంబడి. అట్లీస్ట్ యూ షుడ్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అరే అట్లీస్ట్ మేము అచీవ్ చేయలేకపోయాము, మేము విన్నర్ కాలేకపోయాము. తనుజ కనుక విన్ అయితే మాలో ఒకళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఆల్రెడీ సీజన్ 7లో అమర్ అండ్ పల్లవి ప్రశాంత్ ఇదే ఇష్యూ అయ్యింది. కామనర్స్ సెలబ్రిటీస్ రావడానికి భయపడుతున్నారు. సో ఆ మార్క్ని చెరిపేసి అండ్ లేడీ విన్నర్ అయ్యి రేపు పొద్దున్న చాలామంది సెలబ్రిటీస్ రావడానికి షీ విల్ బీ స్టాండింగ్ లైక్ అ ఇన్స్పిరేషన్ అన్నట్టు మీరు ప్రొజెక్ట్ చేయాల్సింది పోయి, అట్లీస్ట్ పాజిటివిటీ ఒకవేళ చెప్పకపోయినా నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా ఉండాల్సిన మీరు మరీ ఇంత యాంటీగా, ఇంత వర్స్ట్గా మాట్లాడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. టూ మచ్. అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, వాళ్ళు ఎలాగో అచీవ్ చేయలేకపోయారు, వాళ్ళు సాధించలేకపోయారు. సో తనూజ ఇప్పుడు విన్నర్ అవుతే వాళ్ళు ఆ కుళ్ళును తీసుకోలేకపోతున్నారేమో, మరీ జెలసీ ఫీల్ అవుతున్నారేమో నాకు అనిపిస్తోంది. బట్ ఒకవేళ తనూజ రన్నర్ అయినా కూడా మీకంటే బెటరే, అది మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఇవన్నీ చూసాకే ఇవన్నీ మాట్లాడుతున్నాను కానీ తనూజకి నేనేం సపోర్టర్ కాదు, తనూజకి నేనేం ఫ్యాన్ కాదు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ దట్ సంబడీ ఈస్ గెటింగ్ టార్గెటెడ్ టూ మచ్ డిస్పైట్ షీ డూయింగ్ నథింగ్ అండ్ డిస్పైట్ షీ స్టాండింగ్ బై సమ్వన్. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మీకు కూడా తనూజాని ఏకధాటిగా అందరూ కావాలని యునానిమస్గా టార్గెట్ చేస్తున్నారని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. అండ్ ఇంకా ఓటింగ్ అనాలిసిస్కి వస్తే భయ్యా, నేను చెప్పినట్టుగానే ఫస్ట్ డే నుంచి ఓటింగ్ చాలా పోటాపోటీగా ఉంది భయ్యా. ఐదర్ కళ్యాణ్ టాప్లో ఉంటే లేకపోతే తనూజ టాప్లో ఉంటుంది. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ చూసే లోపల మళ్ళీ తనూజ టాప్ ప్లేస్లో ఉంటే కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో వెళ్ళిపోతున్నాడు. అండ్ డెమోన్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ మధ్యలో కూడా పోటాపోటీ ఉంది. థర్డ్ ఫోర్త్ ప్లేస్లో కూడా ఇమ్మాన్యుయల్ థర్డ్లో ఉంటున్నాడు, లేకపోతే డెమోన్ పవన్ థర్డ్లో ఉంటున్నాడు. ఇలా మారుతూ ఉంది టేబుల్స్. సో ఫస్ట్ సెకండ్లో ఎంత టైట్ కాంపిటీషన్ ఉందో థర్డ్ ఫోర్త్లో కూడా అంతే టైట్ కాంపిటీషన్ ఉంది. ఫిఫ్త్లో సంజన గారు మాత్రం కాన్స్టెంట్గా ఉన్నారు. కానీ ఈరోజు ఓట్స్ అన్నీ అయిపోయేటప్పటికీ, అంటే డే అంతా ఎండ్ అయ్యేటప్పటికీ
వెరీ మార్జినల్ డిఫరెన్స్, అప్రాక్సిమేట్లీ అరౌండ్ 4 to 5%. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే 5% తేడాతో కళ్యాణ్ పడాల ఈజ్ లీడింగ్ అండ్ తనుజ ఈజ్ లాగింగ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కళ్యాణ్ పడాల కంటే ముందు తనుజ దూసుకెళ్ళిపోయింది. నిన్న మొన్న కళ్యాణ్ పడాల కంటే ముందు తనుజ ఉండింది. తనుజ వాజ్ లీడింగ్, బట్ అదన్నీ దాటుకొని వచ్చి కళ్యాణ్ పడాల ఈరోజు 5% మార్జిన్తో 5% లీడింగ్తో ఉన్నాడు. కానీ ఇంకా విన్నర్ ఫిక్స్ అవ్వలేదు. ఇంకా చాలా ఉంది. ఎప్పుడైనా మారచ్చు. ప్రతి నిమిషం మారుతోంది, ప్రతి సెకండ్ మారుతుంది, ప్రతి గంట మారుతోంది, ప్రతి 2-3 అవర్స్కి మారుతోంది. సో మీరు గ్రాంటెడ్గా తీసుకోకండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని వాళ్ళ మీద అరవడం, వీళ్ళ మీద అరవడం, లేకపోతే బాధపడడం, ఇవన్నీ చేయడం మానేసి ఓట్లు వేయించండి. మీ ఫ్రెండ్స్తో ఓట్స్ వేయించుకోండి, మీ ఫ్యామిలీస్తో ఓట్స్ వేయించండి, అండ్ మీ ఊరంతా ఓట్స్ వేయించండి. చాటి చెప్పి మరి ఓట్స్ వేయించండి, లేకపోతే ఏమైనా చేయండి. కానీ మీకున్న ఒకే ఒక ఆయుధం ఓట్స్ని వినియోగించుకోండి. అది తప్ప మీరు ఏమీ చేయలేరు. అండ్ ఇంకొకటి భయ్యా, ఐ టోల్డ్ అండ్ ఐమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఒకవేళ ఇట్లనే మార్జినల్ డిఫరెన్స్ అరౌండ్ 1 to 5% తేడా కనుక తనుజాకి అండ్ కళ్యాణ్ పడాలకి కనుక ఉంటే రాసి పెట్టుకోండి, కళ్యాణ్ పడాలని విన్నర్ చేస్తారు. ఎందుకు భయ్యా 5% డిఫరెన్స్ ఉంది కదా, 5%కి తేడా లేదా అనుకోవచ్చు. 5% ఇస్ వెరీ మార్జినల్ ఫర్ మేకర్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే 5% పెద్ద డిఫరెన్స్ కాదు కదా. కానీ 5%ని వాళ్ళు కళ్యాణ్ పడాల కోసం ఎందుకు యూజ్ చేస్తారంటే, కళ్యాణ్ పడాలని కనుక విన్నర్ చేస్తే అగ్ని పరీక్ష అనేది ఒక 2.0 ఉంది. సో నెక్స్ట్ సీజన్కి కామనర్స్ని పుల్ చేయడానికి కానీ, లేకపోతే కామనర్స్కి చూసారా ఆల్రెడీ ఒక కామనర్ని మేము ఎంకరేజ్ చేసాము, ఓట్స్ని మేము చూపించాము అని వాళ్ళకి మోటివేషన్గా ఉండడానికి కానీ. సో వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ టీఆర్పీస్ కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు. సో మార్జినల్ డిఫరెన్స్ ఉంటే అరౌండ్ 1 to 5% ఖచ్చితంగా కళ్యాణ్ పడాలని విన్ చేయడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు గనక ఒకవేళ తనుజ మ్యాథ్స్ ఐఎమ్ టెలింగ్ దిస్, మీరు గనక తనుజాని విన్ చేయాలి అనుకుంటే మినిమం టు మినిమం 10% డిఫరెన్స్ ఉండేలా మీరు ఓట్స్ వేయాలి. సో మీరు ఏ రేంజ్లో కష్టపడాలో, ఏ రేంజ్లో మీరు డెడికేటెడ్గా ఉండాలో, ఏ రేంజ్లో మిస్డ్ కాల్స్ ఇవ్వాలో, ఏ రేంజ్లో డిస్నీ హాట్స్టార్లో మీరు ఓట్స్ వేయాలన్నది మీ చేతుల్లో ఉంది. లేదు భయ్యా మేము చేస్తూనే ఉన్నాము, మేము బాధపడుతూనే ఉంటాము, మేము గివప్ ఇచ్చేసాము, ఆ రివ్యూర్ ఆల్రెడీ కళ్యాణ్ పడాల లీడింగ్ అని చెప్పేశాడు, మాకు హోప్స్ పోయాయి, లేకపోతే సెలబ్రిటీస్ టార్గెట్ చేశారు, మాకు హోప్స్ పోయాయి, మేము ఏడుస్తూ ఉంటాము, మేము బాధపడుతూ ఉంటామని ఓట్స్ ఆపేసి ఇవి చూసుకుంటూ, ఆ ట్రాల్ వీడియోస్ చూసుకుంటూ, ఆ స్పేసెస్లో జాయిన్ అయ్యి ఓట్స్ మీద ఫోకస్ చేయకుండా, లేకపోతే ఆ రీల్స్ చూసుకుంటూ ఈ రీల్స్ చూసుకుంటూ ఓట్స్ మీద ఫోకస్ చేయకుండా ఉంటే తనుజ అస్సాంకి కళ్యాణ్ పడాల కప్ తీసుకొని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయిపోతాడు. ఎందుకంటే ఆయనకి యాక్టింగ్ ప్యాషన్ కాబట్టి. ఆర్మీ అని వచ్చాడు, కానీ ఆర్మీ కాదు, సిఆర్పిఎఫ్. ఇంకా యాక్టింగ్ ఎవడో ఒకడు అవకాశం ఇస్తాడు కాబట్టి ఒక 2-3 సినిమాలు తీస్తాడు, అది ఎవరు చూడడు. ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ హిస్టరీలో, బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎవడు బాగుపడిన నేనైతే ఎవరిని చూడలేదు. రాహుల్ సిబ్లిగన్ సింగర్ కాబట్టి ఆయన చేసుకుంటూ ఆయన పని చేసుకుంటూ పోయాడు. కానీ బట్ ఒకరు కూడా నాకు తెలిసి బిగ్ బాస్ తెలుగు తర్వాత ప్రాపర్గా సెటిల్ అయిన వాళ్ళు నేను అక్కడ చూడలేదు. బట్ ఏమో ఈయన యాక్టర్ దురద ఉంటుంది కాబట్టి ఎవరో 2-3 ప్రొడ్యూసర్లు 1-2 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, అవి ఎవరు చూడరు. ఎందుకంటే స్మాల్ స్క్రీన్ని చూసిన వాళ్ళని సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి మన వాళ్ళు చాలా ఇష్టపడరు. బట్ అదంతా మనకు అనవసరం. సో ఇది భయ్య ఓటింగ్ అనాలిసిస్ అయితే పోటాపోటీ జరిగింది అండ్ పోటాపోటీ జరుగుతోంది. 1-2 మధ్యలో టైట్ ఓటింగ్ జరుగుతోంది అండ్ చాలా చాలా గట్టి పోటీ ఉంది భయ్య. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సీజన్లో రికార్డ్ అయిన ఓటింగ్స్ ఏ సీజన్లో రికార్డ్ అవ్వలేదు. క్రోర్స్ ఆఫ్ ఓటింగ్స్ రికార్డ్స్ పోల్ అవుతున్నాయి. అండ్ నార్త్ సౌత్ ఎన్ఆర్ఐస్ గుద్ది పాడుతున్నారు భయ్య. రూరల్ ఏరియాస్లో మిస్డ్ కాల్స్ ఇచ్చి పడేస్తున్నారు. సో గైస్ బకిల్ అప్. మీ ఫ్యాన్స్, టు ఆల్ ద ఫ్యాన్స్ అవుట్ దేర్, మీ కంటెస్టెంట్స్ని విన్ చేయించుకోవాలంటే మీకున్నది ఒకే ఒక్క రోజు. మీరు ఎంత కష్టపడతారో, నిద్రపోకుండా ఏమైనా చేసుకుంటారో చేయండి. ఎందుకంటే ఎల్లుండి నుంచి మీరు బాధపడినా ఉపయోగం లేదు. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. అండ్ ఈరోజు రివ్యూ విషయానికి వస్తే ఈరోజు 2 ఏవీస్ ప్లే అయ్యాయి. ఒకటి తనుజాది, మరి డెమోన్ పవన్ది. నాకు ఏవీస్ ఎలా ఉన్నాయి అని చెప్పే ముందు తనుజాకి బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో మాటల్లో అరాచకం భయ్య, అరాచకం. తోప్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఏవి ఇంకా చాలా బెటర్గా కట్ చేసి ఉండొచ్చు, చాలా చోట్ల అనిపించింది. ఎక్కడ ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. బట్
ఎలివేషన్స్ ఇచ్చాడు భయ్యా నిజంగా. లవ్లీ ఎలివేషన్స్, క్రేజీ ఎలివేషన్స్. ఒక్కొక్క లైన్ బిగ్ బాస్ మాట్లాడుతుంటే నాకే గూస్ బంప్స్ వచ్చాయి. ఫస్ట్ లైన్ ఏమన్నాడంటే, తెర మీద మీ నటన అందరి ఇళ్లలో ఒక అమ్మాయిగా దగ్గర చేసింది. వాళ్ళ ఇంట్లలో అమ్మాయిలాగా తెర మీద నటన అందరి ఇళ్లలో దగ్గర చేసింది. బట్ బీబీ హౌస్లో నటనకు ఆస్కారం లేని చోటు. అంటే ఇక్కడ ఆబ్వియస్లీ బిగ్ బాస్ హౌస్లో నటించలేరు కదా, నటించినా దొరికిపోతారు. సో ఎలాంటి పరదా చూపించే వేదిక కాదు. ఐ మీన్ ఏ ఫిల్టర్లు అక్కడ ఉన్నా దొరికిపోతారు. సో ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు దాటి టాప్ 5లో ఒకరిగా నిలిచి చిచ్చర పిడుగు అందరికీ తెలిసేలా చేశారు. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం, అందరితో కలిసి అల్లరి చేసే విధానం, మీలోని అయస్కాంత శక్తిని ప్రేక్షకులతో సహా ఎవ్వరూ అతీతులు కాదని స్పష్టం చేశాయి. నిజాన్ని ఎదుర్కోవడానికి తను చూపించే ఎప్పుడు నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడలేదు భయ్య తనుజ. ఏదైనా ఫేస్ చేసింది. నామినేషన్స్లో తను మాట్లాడినంత స్ట్రాంగ్గా ఎవ్వరూ మాట్లాడలేదు. ఎంత బాగా డిఫెండ్ చేసుకుంటుంది అంటే పాయింట్స్ని సై అంటది. అండ్ ఏ రోజు నామినేషన్స్కి భయపడ్డం కానీ, లేకపోతే ఇమ్యూనిటీ లేదని భయపడ్డం కానీ, ఆడియన్స్లోకి వెళ్ళడానికి కానీ ఏ రోజు భయపడలేదు. నిజాన్ని ఎవ్వరు ఏదైనా మాట్లాడినా, ఏదైనా అలిగేషన్ వేసినా ఎదుర్కొంది. రమ్యమోక్ష అంత మాట్లాడినప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లోని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ట్రై చేసినా కూడా గట్టిగా ఇచ్చిపడేసింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కాదు, ఒక్క చేతితో కూడా మోర్ సౌండ్ వస్తుంది. విజిల్ అని వేసింది చూసారా? దట్ వాస్ ద మోస్ట్ హైలైట్ థింగ్ ఇన్ ద బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నాకైతే. అంటే నాకు బిగ్ బాస్ నాన్ స్టాప్లో బిందు మాధవ్ గారు గుర్తొచ్చారు. అఖిల్తో నామినేషన్స్లో తను ఇచ్చి పడేసినట్టు. సో ఐఎమ్ ఫైటింగ్ లైక్ అ ఉమెన్, ఐఎమ్ ఫైటింగ్ లైక్ అ మ్యాన్ అన్నట్టు సేమ్ అలా ఆ టాస్క్ గుర్తొచ్చింది. సో అందరితో కలిసి అల్లరి చేసి, నిజానికి తనూజ ఈ సీజన్లో అందరితో బాగుంటుంది భయ్య. ఇమ్ముతో బాండ్ కానీ, బర్ని గారితో బాండ్ కానీ, కళ్యాణ్ పడాలతో బాండ్ కానీ, లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి డెమాన్ పవన్తో కూడా బాండ్ కానీ, అందరితో అల్లరి చేసింది భయ్య. సుమ్ము అని సుమన్ శెట్టి గారితో బాండ్ కానీ, ప్రతి ఒక్కరితో కలిసిపోయింది. ప్రతి ఒక్కరితో మంచి బాండ్ ఫామ్ చేసుకుంది. ప్రతి ఒక్కరితో మీరు ఏవి వీడియో చూస్తే అందరితో తన సంజన గారితో బాండ్ ఉంది. అల్లరి చాలా చేసింది భయ్య హౌస్లో. చాలా కామెడీ చేసింది, చాలా ఫన్నీగా ఉంది. మీలోని అయస్కాంత శక్తి ప్రేక్షకులతో సహా ఎవ్వరూ అతీతులు కాదని స్పష్టం చేశాయి. తనూజాలోని ఈ అల్లరి అండ్ ఆ గట్సీ ఫీలింగ్ నిజంగా చాలామంది అమ్మాయిలు, ఆడవాళ్ళు అండ్ చాలామంది యూత్ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా అరే ఇలా కదా ఉండాలి, ఇలాంటి పర్సనాలిటీ కదా మనం విన్ చేపించాలి అని తెలియకుండా కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు భయ్య. నేను చాలామందిని అడిగాను, అరే తనుజకి నచ్చడానికి ఇన్ పబ్లిక్ రెస్పాన్సెస్లో కానీ, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు తనుజ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. మీకు ఏం నచ్చిందిరా అసలు తనుజాలో? నాకైతే చాలా ఫ్యాక్టర్స్లో తను నచ్చలేదు అని స్టార్టింగ్ వీక్స్లో అన్నప్పుడు, లేదు ఇంతకంటే స్ట్రాంగ్గా నేను చూడలేదు. నా ఫాలోవర్స్ డిఎమ్స్లో చాలామంది ఇంత పెద్ద పారాగ్రాఫ్స్ రాస్తారు భయ్య. తనూజ ఇలాంటిది, తనూజ ఇలా చేసింది, ఈ సిచ్యువేషన్లో ఇలా బిహేవ్ చేసింది, యాక్చువల్లీ లైవ్లో ఇలా ఉంది, ఎపిసోడ్లు ఇది వేయలేదు, చాలా కట్ చేశారు అని చాలా 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 పాయింట్స్ చెప్పారు. సో నిజంగా తనుజాకి అంటే అంత పాయింట్స్ రాయడానికి, అంత మెసేజ్ చేయడానికి, అంతమంది కనెక్ట్ అవ్వడానికి ఎంతో కొంత స్ట్రాంగ్ రీజన్స్ లేకపోతే కనెక్ట్ అవ్వరు కదా. సో అయస్కాంత శక్తి షీఈ్ అ చార్మర్. ఇంతమందిని అట్రాక్ట్ చేసింది, ఇంతమందిని తను కట్టి పడేసుకునేలా చేసిందంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ థింగ్. వాటికి రీజన్స్ ఇవి. ఆ నిజానికి భయపడని గుణం అండ్ అందరితో కలిసి అల్లరి చేసే తత్వం. ఇది హైలైట్ ఎలివేషన్ అంటే ఏంటంటే ఇదే భయ్య. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగింది. మొత్తం నేను ఫస్ట్ నేను చెప్పాను, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తనూజ ఇస్ ద షో రన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. తనూజ చుట్టే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్ అయింది. ఇది యాంటీస్ కూడా ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. అది మంచైనా చెడైనా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అసలు తనూజ లేకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేదు. రైట్? ఇంటిలో ప్రతి విషయం మీ చుట్టే తిరిగింది అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ ఇంట్లో మీతో కలిసిపోయిన వారు లేరా, కలపడ్డవారే. అంటే బిగ్ బాస్లో ఇది యాక్చువల్లీ బయట ఎవరో ఎలివేషన్స్ ఇవ్వాల్సిన డైలాగ్ని బిగ్ బాస్ ఇచ్చాడంటే తనూజ తుస్సి గ్రేట్ హో. నిజంగా ఇలాంటి ఎలివేషన్స్ నేను అభిజిత్కి, బిందు మాధవికి వాళ్ళకి చూశాను భయ్య, సన్నీకి.
అలాంటి ఎలివేషన్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం నేను తనుజాకి వింటున్నాను. ఈ ఇంట్లో ఇద్దరే ఉన్నారు, ఐదర్ మీతో కలిసిపోయిన వాళ్ళు లేకపోతే మీ యాంటీస్. సో ఆల్మోస్ట్ అంటే బేసికలీ తనుజ వర్సెస్ యాంటీస్, తనుజ వర్సెస్ ఓల్ హౌస్, తనుజ ఫ్యాన్స్ వర్సెస్ ఓల్డ్ ఫ్యాన్స్ అని ఊరికే అనలేదు, అదే జరిగింది. ఐదర్ తన ఫ్రెండ్స్ కానీ ఉంటారు లేకపోతే తన ఎనిమీస్ కానీ ఉన్నారు. మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు సీజన్లో మీరు చూసుకుంటే. షీ హ్యాస్ ద చామ్. అండ్ ప్రతి విషయం యాంటీస్ అక్కడ వాళ్ళు తనుజ నచ్చిన వాళ్ళు తనుజ గురించే మాట్లాడతారు, తనుజకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు తనుజ గురించే మాట్లాడతారు, తనుజతో ఉన్న వాళ్ళు తనుజతోనే మాట్లాడుతుంటారు, తనుజ గురించే మాట్లాడుతూ ఉంటారు. సో సీజన్ మొత్తం ఇదే జరిగింది. మీరు లైవ్ కూడా మీరు నిజంగా ప్రాపర్గా చూస్తుంటే లైవ్లో కూడా ఎప్పుడు ఏం చేయాలన్నా ఏం చూసినా తనుజానే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే తనుజానే కంటెంట్ ఇచ్చింది. తనుజ లేకపోతే అసలు ఏం కంటెంట్ లేదు ఈ సీజన్లో. తనుజ ఈజ్ ద కంటెంట్. తనుజ ఈజ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9, అంతే, దాంట్లో డౌట్ లేదు. భావోద్వేగాల గని మీరు, రైట్? ఆబ్వియస్లీ అండి, తనుజాలో ఉన్న ఎమోషన్స్ మామూలుగా లేదు. భావోద్వేగాలు ఎప్పుడు చాలా ఏడ్చింది. స్టార్టింగ్ వీక్స్లో అయితే నాకైతే చిరాకు వచ్చింది, కానీ తర్వాత ఐ రియలైజ్డ్ ఇట్స్ అ జెన్యూన్ ఎమోషన్ ఫర్ హర్. కోపం వస్తే కోప్పడింది, నవ్వు వస్తే నవ్వింది, ఏడుపు వస్తే ఏడ్చింది, అరిచింది, ఓదార్చింది, ఒకళ్ళ కోసం స్టాండ్ తీసుకుంది, నిల్చుంది. తను అన్ని ఎమోషన్స్ చూపించింది భయ్య. చాలామంది మొన్న కూడా డిస్కషన్లో కళ్యాణ్ పడాలతో మాట్లాడింది, అరే నీలాగా నేను రోబోన్ కాదురా, ఎమోషన్లెస్గా ఉండలేను, నాకు ఎమోషన్స్ ఉన్నాయి, నాకు బాధ వస్తే బాధపడతాను. ఇది దేనికి అంటే బిగ్ బాస్ తనని పొగడలేదు మొత్తం వీక్ తర్వాత, మంచిగా ఆడిన బిగ్ బాస్ పొగడలేదని తనుజ బాధపడుతుంటే వీకెండ్ ఎపిసోడ్లో కళ్యాణ్ పడాలతో ఇమాన్యుయల్ ఇక్కడ ఉన్నప్పుడు డిస్కషన్ జరుగుతుంటుంది. అప్పుడు అంటది, నీలాగా నేను ఎమోషన్లెస్ కాదు, నాకు ఏ ఎమోషన్ వచ్చినా నేను ప్రొజెక్ట్ చేసుకుంటాను అంటది. సో భావోద్వేగాల గని మీరు, మనుషులని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటని మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. ఆబ్వియస్లీ ఇందాక అయస్కాంతం అన్నారు చూసారా, మనుషుల్ని ఇలా తన వైపు తిప్పుకునేలా చేసేంత మంచితనం ఆర్ తనకున్న చామ్ కానీ తనకున్న పవర్ కానీ తిప్పుకోగలిగే సత్తా ఉంది. ఆటని మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి. ఆటని నిజంగా గేమ్ చేంజ్ చేసిందండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్ననే సంజన గారి పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయనన్నది, బట్ సంజన గారు ఎప్పుడైతే ఇమాన్యుయల్ పేరు తీసారో తనుజ కూడా నేమ్ మార్చేసింది. అండ్ ఇంకోటి కూడా, ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తే కళ్యాణ్ పడాల బర్నీ పేరు చెప్తాడు, తనుజ ఫస్ట్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అంటే లేదు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ప్రతిసారి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా అని అంటే ఓకే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని అటెళ్ళి కూర్చుంటుందండి. సో అలా చాలా చోట్ల గేమ్ చేంజ్ చేసింది తనుజ, చాలా చోట్ల బ్రెయిన్ పెట్టింది, చాలా చోట్ల స్ట్రాటజీ ఉపయోగించింది. ఎందుకంటే మీరు చూసుకుంటే కూడా స్టార్టింగ్లో వాళ్ళు టీమ్స్ డివైడ్ అయినప్పుడు తినేం చేసిందంటే ముగ్గురిని వాంటెడ్ పీపుల్ని పంపించింది, అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఒకరిని ఖచ్చితంగా లోపలికి పంపించే వాళ్ళనే. సో అలాంటి స్ట్రాటజీస్ చాలా ఇంప్లిమెంట్ చేసింది. హౌస్లో చాలామందికి బుర్రలేదు, వాళ్ళందరితో పోలిస్తే తనుజ ఇస్ బ్రెయినీ అండి, రైట్? సో అదే బిగ్ బాస్ కూడా చెప్పాడు, మీ రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. రియల్ పర్సనాలిటీతో ఆల్రెడీ ఎంతోమంది మనసులను దోచుకుంది, రియల్ పర్సనాలిటీతో కూడా చాలామంది తనకు ఫ్యాన్స్ అయ్యారు ఈ సీజన్లో. అందుకే తనకు చాలా స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. కళ్యాణ్ పడాలకి ఇంతమంది సపోర్ట్ చేసి ఇన్ని ఓట్స్ పడుతున్నా ఒక్కతే నిల్చుకొని ఏకదం ఇచ్చి పడేస్తోంది ఓటింగ్స్లో అంటే ఆలోచించుకోండి తనకి ఏ రేంజ్లో ఓట్ బేస్ ఉందో, ఎంత స్ట్రాంగ్గా తన ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తం ఒకవైపు ఉంటే తనుజ ఒకవైపు ఉందండి ఈ సీజన్లో. మహేష్ బాబు పాట ఉంటుంది చూసారా, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, వాళ్ళందరూ చుక్కలైతే తనుజ నిండు చంద్రుడు. సో అలా ఉంది ఈ సీజన్. అండ్ బంధాలను బాధ్యతలను సమానంగా మోసారు. నిజంగా అండి, బంధాలే, బాధ్యతలే. అంటే తన గేమ్, తన పర్పస్, తను ఎందుకు వచ్చిందో హౌస్లో ఏ రోజు మర్చిపోలేదు. అలా అని బంధాలని ఎప్పుడూ దూరం చేసుకునేలా తను ఉండలేదు. ఇమ్మాన్యువల్తో గొడవ పడిన రోజు బాధపడ్డది, కలిసిపోవాలని ట్రై చేసింది. అండ్ బర్నీ గారితో బాండ్ ఏ రోజు విడదీసుకోవాలని అనుకోలేదు, బట్ సర్కమ్స్టెన్సెస్ వల్ల దూరం అయిపోయింది. అది కూడా నెక్స్ట్ బిగ్ బాస్ చెప్తాడు. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంది, రెండు సమానంగా మోసింది. మీరు కేవలం బంధాల పునాదుల మీదే ఆట ఆడుతారు, ఎప్పుడో ఒకళ్ళ మద్దతు కోసమే పాకులాడతారని చాలామంది నిందించినప్పుడు మీ మనసు నొచ్చుకుంది.
కరెక్టే అండి. అందరూ చాలామంది ఏమన్నారంటే తనూజ వితౌట్ సపోర్ట్ ఆడలేదు. తనూజకి హోల్ హౌస్ సపోర్ట్ ఉంది. అందరి మద్దతు కోసం పాకులాడుతుంది. అందరి సపోర్ట్ తీసుకొనే ఆడుతుంది. వితౌట్ సపోర్ట్ తనూజ ఈస్ నథింగ్ అని చాలామంది చాలా సార్లు అన్నారు. నామినేషన్స్‌లో గాని, నార్మల్ డిస్కషన్స్‌లో గాని చాలా సార్లు వచ్చింది. అప్పుడు చాలా బాధపడ్డది. అరే! నాకెవ్వరు సపోర్ట్ లేదు. ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేసినట్టు చేసి వెనక్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు బర్నీ గారే ఉన్నారు. సపోర్ట్ చేసినట్టు చేస్తారు కానీ దివ్య సైడ్ వెళ్ళాడు. ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేసినట్టు చేస్తాడు కానీ చేయడు. వాటర్ టాస్క్‌లో బర్నీ గారు అక్కడ తనుజ కోసం వేయలేదు కాబట్టి అప్పుడు మార్చాడు. లేకపోతే ఇమ్మాన్యుయల్ కూడా ఫస్ట్ తనుజాకే ఏసాడు. ఇలా చాలామంది తనుజ ఫ్రెండ్స్ అంటారు కానీ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ హ్యాండ్ ఇచ్చారు. సో తనకు అదే మైండ్‌లో ఉండిపోయింది. అంతమంది అరే నేను తనుజకి ఏం మైండ్‌లో పడిపోయిందంటే నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నా నేను ఎందుకు కెప్టెన్ అవ్వలేకపోతున్నాను మరి ఇంత సపోర్ట్ ఉంది అంటున్నారు కదా అని. అప్పుడు అదే బాధపడ్డాను అదే. సో అసలు బంధాలకు ఎవరు అతీతులు కాదని మీకు అనిపించింది. నిజంగా అండి హౌస్‌లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికీ బాండ్స్ ఉన్నాయండి. ఇమ్మాన్యుయల్‌కి సంజన ఉంది, భరణి గారికి దివ్య తిను ఉన్నాడు, తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు, కళ్యాణ్ పడాలకి తనుజ ఉంది అండ్ డెమాన్ పవన్‌కి రీతు ఉంది. సో ఇలా అందరికి ఎవరికి వాళ్ళు ఇన్‌ఫాక్ట్ స్టార్టింగ్‌లో కళ్యాణ్ పడాలకి ప్రియా అండ్ శ్రీజ ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయాక తనుజతో క్లోజ్ అయ్యాడు. సో ఇలా ఎవరికి వాళ్ళు సంజనాకి ఆశశేని ఉండింది స్టార్టింగ్‌లో. అలా అందరూ బంధాలు ఫార్మ్ చేసుకున్నారు స్టార్టింగ్‌లో. ఎవ్వరికి అతీతులు కాదు. బట్ కొంతమంది బయటకి బాగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు ప్రొజెక్ట్ అయ్యేవి. కొంతమంది కనబడని కాదు. అండ్ అవి ఉన్నా కూడా అంత జనాల్లో ఎక్కించలేదు. సో నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్న మనసును రాయి చేసుకొని అవసరమైనప్పుడు అది పక్కన పెట్టి మీ ఆటని ముందుకు తీసుకెళ్లారు. ఇందాక చెప్పా కదా భరణి గారు ఎంత క్లోజ్ అయినా ఆ ఆట వల్ల తనకి ఇబ్బంది అవ్వకూడదు, భరణి గారికి ఇబ్బంది అవ్వకూడదు అని చాలాసార్లు మనసు చంపుకొని అగెయిన్స్ట్‌గా వెళ్ళి ఆడింది. తనుజ ఈ విషయంలో మాత్రం తోపండి. ఎందుకంటే ఆటని ఆటలా చూస్తది. తమ్ముడే పేకాటే అన్నట్టు ఆ బంధాలని గేమ్‌లోకి తీసుకురాదు. డెమాన్ పవన్, రీతు చేసినట్టు తిను చేయలే ఎప్పుడు. నామినేషన్స్‌లో కావాలంటే మాట్లాడేది, ఏదైనా సేఫ్ గేమ్ ఎప్పుడు ఆడలేదు. వెన్ ఇట్ కమ్స్ టు టాస్క్ అవతల క్లోజ్ ఫ్రెండ్ అయినా ఏమైనా ఇచ్చి పడేసేది. టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడేది. అది విన్నర్ క్వాలిటీ యాక్చువల్లీ. ఎందుకంటే నీ ఎమోషన్స్, నీ బంధాలు నీ గేమ్‌ని డామినేట్ చేయకూడదు. నీ గేమ్‌ని ఎఫెక్ట్ చేయకూడదు. అలా చేస్తున్నాయంటే యు ఆర్ ఎ వీక్ పర్సన్ అండి. సో తనుజ నెవర్ డిడ్ దట్ మిస్టేక్ ఇన్ ద హౌస్. రైట్? చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. వాట్ ఎన్ ఎలివేషన్ అండి అసలు. అంటే చిన్న విషయానికి కూడా మనసు నొచ్చుకునే దూది లాంటిదండి. చాలా సెన్సిటివ్ తనుజ. చాలాసార్లు ఏడ్చింది మనం చూసాం. అండ్ కథన రంగంలో విరుచుకుపడుతుందండి శివంగిలాగా. నిజంగా అండి అసలు ఏ రోజు టాస్కుల్లో 100% ఇస్తుందండి. గివప్ ఇవ్వలేదు. ఇచ్చి పడేస్తుంది. అందుకే ప్రతిసారి కెప్టెన్సీ కంటెండర్లో లాస్ట్ వరకు వెళ్తుందండి. అండ్ కెప్టెన్ అయిన దాంట్లో కూడా ఎవరు సపోర్ట్ తీసుకుండా ఆడింది, గెలిచింది, ఫైనల్లీ కెప్టెన్ అయింది. నిజంగా శివంగిలానే ఆడిందండి తనుజ. గేమ్స్లో ఏ రోజు నేను వీక్, నేను అమ్మాయిని, సంజన గారు చాలాసార్లు గివప్ ఇచ్చారు. నా పర్సనాలిటీ ఇది, నా అమ్మాయిని ఇవ్వలేను, ఆడలేను అని. బట్ తనుజ ఏ రోజు గివప్ ఇవ్వలేదు. అది ఎంత టఫ్ టాస్క్ అయినా. ఇన్ఫ్యాక్ట్ నేను ఆడతాననే ముందుకెళ్ళింది. సో కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం అన్నాడు. అంటే ఒకవైపు సెన్సిటివ్గా ఉంటూనే ఒకవైపు వెన్ ఇట్ కమ్స్ టు టాస్క్ శివంగిలా దూసుకెళ్తుంది. అది తన క్యారెక్టర్. మిగతా వాళ్ళ ఆట కేవలం టాస్కుల్లో మాత్రమే బయటకు వస్తే మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా బయటకు వచ్చింది. చాలామంది టాస్క్లో మాత్రమే ఇప్పుడు డెమాన్ పవన్ కానీ, కళ్యాణ్ పడాలా కానీ వీళ్ళందరూ విరుచుకుపడిపోయేవాళ్ళు. కానీ ప్రతి నిమిషం తనుజ ఆటలో మలుపులు తిరిగేదండి. ఎమోషన్స్ చూపించడంలో కానీ, ఆటలో చేంజ్ చేయడం కానీ, ఇలా చేంజ్ చేసుకుంటూ మరింత బలంగా బయటకు వచ్చింది. ఈ ఇంట్లో మరియు ప్రేక్షకుల మధ్యలో కుటుంబ సభ్యురాలుగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనుజ పుట్టస్వామిని ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. సో ఇది అండి తనుజకి బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్స్. అండ్ ఏవి విషయానికి వస్తే అండి నేనైతే ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశానండి తనుజ ఏవీలో. ఎందుకంటే తనుజకున్న కంటెంట్ ఈ సీజన్లో ఎవ్వరికి లేదు. అలాంటి తనుజ బాండింగ్స్ బాగానే చూపించారు.
ఎమోషన్స్ బాగా చూపిచ్చారు. ఏడుపు ఎక్కువ చూపిచ్చారు అంటే ఏడ్చిన సిట్యుయేషన్స్ కానీ, ఆ ఏడుపు కావాలని వాంటెడ్‌గా ఏడ్చిన సిట్యుయేషన్స్ కాదు. వాళ్ళ చెల్లొచ్చినప్పుడు గానీ, భరణి గారు ఎలిమినేట్ అయినప్పుడు గానీ, చాలా చోట్ల జెన్యూన్ ఎమోషన్స్‌తో ఏడ్చింది. అవన్నీ చూపిచ్చారు. బాగుంది. అండ్ సుమ్ముతో గానీ, ఇమ్మాన్యుయల్‌తో గానీ చేసిన కామెడీ గానీ, భరణి గారితో చేసిన బాండింగ్ గానీ, కళ్యాణ్ పడాల్‌తో బాండింగ్ గానీ, ఇవన్నీ చూపిచ్చారు. అండ్ నాకొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అనిపిచ్చింది, కళ్యాణ్ పడాల్‌తో మరీ టూ మచ్ చూపిచ్చారు. ఇది కళ్యాణ్ పడాల ఏవియా, తనుజ ఏవియా అనిపిచ్చింది. మరీ అంత అవసరం లేదు భయ్య. అది అంటే చూపిచ్చేంత వరకు చూపిచ్చాల్సింది గానీ, మరీ ఎక్కువ చూపిచ్చారనిపిచ్చింది. అండ్ తనుజ నామినేషన్స్ దుమ్ము దులిపి దంచి కొట్టింది భయ్య. కానీ చాలా నామినేషన్స్ పాయింట్స్ అసలు కవరే చేయలేదు. ఎన్నో నామినేషన్స్ ఉన్నాయి. చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడినవి. అవేవి చూపించలేదు. అండ్ టాస్క్‌లు కూడా గట్టిగా ఆడింది. గట్టిగా ఇచ్చి పడేసింది. బట్ అవి కూడా చాలా తక్కువ కవర్ చేశారు ఏవిలో అనిపించింది. బావుంది. బాలేదని కాదు. బట్ సూపర్బ్‌గా ఇంకా ఎక్స్ట్రార్డినరీగా కట్ చేయాల్సిన ఏవిని ఓకే. బానే ఉంది. బావుంది. ఐ మీన్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన ఏవి కాస్త హిట్ దగ్గర ఆగిపోయింది భయ్య. అది నాకు అనిపించింది. అంటే చాలా కంటెంట్ ఉండి చేయలేకపోయారు కదా! అక్కడ నాకు బాధ అనిపించింది. కంటెంట్ లేకపోతే ఎవడైనా ఏం చేయలేడు గానీ, అంత కంటెంట్ పెట్టుకొని తనుజ దాంట్లో ఇంత బ్యాడ్ కట్ చేశారంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ డిజాస్టర్. ఇది ఫాల్ట్ ఎడిటర్‌ది. కానీ అదంతా బిగ్ బాస్ తన మాటల్లో, తన డైలాగ్స్‌తో మొత్తం కవర్ చేశాడు. సో, అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి తనుజ ఫ్యాన్స్ కెన్ బీ హ్యాపీ. బట్ ఏవి వైస్ మ్యూజిక్స్ పర్లేదు. బట్ లాస్ట్ 5-10 మినిట్స్ మాత్రం అరుపులు పుట్టించారు. ఎక్కడైతే ఆ పుష్ప మ్యూజిక్ వస్తదో, గంగో రేణుక తల్లి జాతర మ్యూజిక్ వస్తదో, అక్కడి నుంచి గూస్ బంప్స్ వచ్చాయి భయ్య. అక్కడంతా అంటే ముందు బాండింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ గూస్ బంప్స్ రావడానికి స్కోప్ లేదు. బట్ మిడిల్‌లో ఇంకా చాలా మంచిగా కట్ చేయొచ్చు. కట్ చేయలేకపోయారు. బట్ ఆల్మోస్ట్ తనుజకి నిన్న ఎమ్మాన్యుయల్‌కి అరౌండ్ 13-15 మినిట్స్ ఉంటే, ఈరోజు తనుజకి 20 మినిట్స్ ఉంది భయ్య ఆల్మోస్ట్. సో, దట్స్ అ బిగ్ థింగ్. నెక్స్ట్ వచ్చి డెమాన్ పవన్. డెమాన్ పవన్ ఏవి కూడా నాకు ఐ మీన్ ఓకే. మరీ తోపులా లేదు గానీ, బట్ కంపారిటివ్‌లీ పర్లేదు. ఇంకా చాలా మంచిగా కట్ చేయొచ్చు. డెమాన్ పవన్ కూడా మీ విల్ పవర్, మీ ఫిట్‌నెస్‌కి వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో మరియు ఒక బలమైన పోరాటాన్ని చేయడానికి అంత అవసరమైనది ప్రయాణమే నిరూపిస్తుంది. అంటే మీ విల్ పవర్, మీ ఫిట్‌నెస్‌కి వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో మరియు ఒక బలమైన పోరాటాన్ని చేయడానికి ఎంత అవసరం అన్నది మీ ప్రయాణం నిరూపిస్తుంది. ఎవరితో తలపడ్డా, ఏ పోటీలో నిలబడ్డా గెలుపు గురించి మాత్రమే తలపించే మీ తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. ఇది కిరాక్ లైన్ భయ్య. ఇది కిరాక్ లైన్. క్రేజీ ఉంది. ఎవరితో తలబడ్డా, ఏ పోటీలో నిలబడ్డా గెలుపు గురించి మాత్రమే తప్పించే తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. కిరాక్ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్ బాస్ అసలు. అండ్ కామనర్‌లా అడుగుపెట్టిన మీరు ఈ బిగ్ బాస్ రణరంగంలో కాంకరర్‌గా మారిన మీ తీరు మీ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. వాహ్! 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 క్రేజీ ఎలివేషన్ భయ్య. డెమాన్ పవన్‌కి ఇంతకంటే మంచి ఎలివేషన్, కిరాక్ డైలాగ్ ఎవరు రాయలేరేమో. బిగ్ బాస్ కేజీఎఫ్ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చాడు. తోప్ ఈ 2 లైన్స్ తన ఫ్రేమ్ కట్టించుకొని లేకపోతే వాయిస్ రికార్డ్ చేసుకొని ఎక్కడన్నా లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకునే లాంటి లైన్స్ భయ్య డెమాన్ పవన్‌కి. క్రేజీ ఎలివేషన్స్ అసలు. చాలా చాలా బాగా అనిపించింది. ఇది ఈ క్లిప్‌ని సేవ్ చేసుకొని వాళ్ళ పిల్లలకు కూడా చూపించుకోవచ్చు భయ్య. వాళ్ళు రేపు పొద్దున గ్రాండ్ చిల్డ్రన్‌కి కూడా చూపించుకునే లైన్స్ ఇవి. సూపర్బ్ లైన్స్. రైట్. దీని తర్వాత ఎందుకంటే ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు ముఖం వెనుక ఉన్న డెమాన్ చేసే విధ్వంసం ఎంతో వారు దగ్గరుండి చూశారు. కరెక్టే కదా! క్రేజీ ఈ కిరాక్ ఎలివేషన్. నామినేషన్‌లో మీ మీద ఎంతమంది దాడి చేసినా మీరు మౌనంగా నిల్చున్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీపిగా బదులిచ్చారు. ఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకున్న వారు తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలరని మీకు తెలుసు. ఇంక దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే అవసరం లేదు. బట్ చాలా మంచి లైన్స్ రాశారు. చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు డెమాన్ పవన్‌కి. మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం. ఎవరితో పోరాడితే వాళ్ళ ఆట కకావికలం. మాటల కన్నా చేతలు బలమైనవి అని నమ్మిన మీరు ప్రతి అవకాశాన్ని విజయం వైపు నడవడానికి ఉపయోగించారు. సఫలమయ్యారు. మీకు ఏ గెలుపు సులువుగా లభించలేదు. ఇది మాత్రం నిజం భయ్య. డెమాన్ పవన్‌కి ఏ విన్నింగ్ అసలు ఈజీగా రాలేదు.
ప్రతిసారి పాపం అక్కడ దాకా వెళ్తాడు, లాస్ట్ వరకు పోరాడతాడు, బట్ ఓడిపోతాడు. సో అది కరెక్ట్‌గా చెప్పాడు. ప్రతి ఒక్కటి మీ చెమట ఊడ్చి మీ చివరి వరకు పోరాడి గెలిచారు. మీకోసం ఎవరు నిలబడకపోయినా, మీకోసం మీరు వన్ మ్యాన్ ఆర్మీ ఎగి నిలబడ్డారు. మీకోసం తప్పించే మరొకరి వెంట షికారు కొట్టింది మీ మనసు. మీ గెలుపును పంచుకోవడానికి, ఓటమి నుండి బయటికి రావడానికి ఆ బంధం తోడ్పడింది. మీలో ఉన్న కొత్త కోణాన్ని ప్రేక్షకులకి కాక మీకు కూడా తెలియజేసింది. కానీ టాస్కులైనా, తన మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒక్కటే అనే మాట మీ ప్రయాణాన్ని బరువుగా మార్చింది. మిమ్మల్ని అమాంతం మోకాళ్ళ మీదకి తీసుకొచ్చింది. ఆ వ్యక్తి ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఎంత నొచ్చుకుందో నాకు కూడా తెలిసింది. కానీ తన కోరికను కూడా మీ గెలుపు అనే విషయం తట్టి లేపింది. ఇది మాత్రం నిజం భయ్య. డెమాన్ పవన్‌కి ఏదన్నా బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏదన్నా ఉంది హౌస్‌లో అంటే మోకాళ్ళ మీద. ఇన్‌ఫాక్ట్ నేనే ఐ వాస్ అగెయిన్స్ట్ ఇట్. ఎందుకంటే డెమాన్ పవన్ అంత తప్పేం చేయలేదు. జస్ట్ రీతుని తోసాడు అండ్ వాళ్ళిద్దరి అండర్‌స్టాండింగ్ అది. బట్ మేకర్స్ ఏమన్నా రాంగ్ ప్రొజెక్షన్ వెళ్తుందేమో, వాళ్ళ షోకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారో ఏమో గానీ డెమాన్ పవన్‌ని మోకాళ్ళ మీదకొచ్చి మరీ అపాలజైజ్ చేసేంత చేశారు. సో అది బిగ్ బాస్ కూడా ఇక్కడ చెప్పడం ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే అది చాలా చాలా వెరీ బ్యాడ్ థింగ్. సీజన్ 4లో అభిజిత్‌ని ఇలానే జరిగింది మోనాల్ విషయంలో. అండ్ సంచాలకుల తప్పు వల్ల కెప్టెన్సీ కోల్పోయిన రెట్టింపు ఉత్సాహంతో తిరిగి సంపాదించారు. పట్టు వదలని పవన్ సత్తాను మరోసారి అందరూ చూశారు. సో ఇక్కడ కూడా డెమాన్ పవన్‌కి ఎలివేషన్స్ సూపర్బ్‌గా వచ్చాయి. అండ్ ఏవీలో డెమాన్ పవన్ ఎంతసేపు ఉన్నాడో రీతూ చౌదరి కూడా అంతేసేపు ఉంది భయ్య. ఈ డెమాన్ పవన్ ఏవినా, రీతూ చౌదరి ఏవే నాకైతే అర్థం కాలేదు. సో అండ్ తనకు కూడా కట్ ఓకే బాగానే ఉంది కానీ మరీ తోపులా లేదు. ఓకే. కానీ నాకు తనూజ అండ్ డెమాన్ పవన్ ఏవీస్ కంటే తనూజ ఏవీ వాజ్ ఫార్ బెటర్ దెన్ డెమాన్ పవన్. అసలు డెమాన్ పవన్ ఏవీలో నాకు ఏమీ అనిపించలేదు. అట్లీస్ట్ ఇమాన్యువల్ అండ్ డెమాన్ పవన్తో కంపేర్ చేసుకుంటే తనూజ ఏవీ ఆబ్వియస్లీ తోపు ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇన్ని సీజన్స్లో మనం ఎన్నో ఏవేస్ కట్స్ చూస్తున్నప్పుడు ఇది ఓకే ఉంది. కానీ ఎలివేషన్స్ ఏవైతే బిగ్ బాస్ ఇచ్చారో అవి ఇద్దరికి తోపు ఎలివేషన్స్ ఇచ్చాడో. అండ్ ఎక్కడైతే తనుజాకి ఇచ్చిన ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో అరుపులు, డెమాన్ పవన్కి కూడా ఆ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నా ఫేవరెట్. ఇది భయ్యా నా ఓటింగ్ అనాలిసిస్ అండ్ ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. అండ్ రేపు సంజన గారిది అండ్ కళ్యాణ్ పడాల ఏవి ఉంటుంది. అండ్ లోపలికి హౌస్లో ప్రదీప్ అండ్ శ్రీముఖి వాళ్ళు బిగ్ బాస్ జోడీ దానికోసం ప్రమోట్ చేయడానికి వెళ్తున్నారు. అండ్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. అది సాటర్డే రోజు మనకి టెలికాస్ట్ అవుతుంది. అండ్ దండోరా ప్రమోషన్స్ కోసం శివాజీ గారు కూడా లోపల వెళ్ళారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మన శివశంకర్ వరప్రసాద్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు అన్న దాంట్లో ఇంకా 50-50 న్యూస్ ఉంది. సో వచ్చేంత వరకు ఏ అప్డేట్ వచ్చినా నేను తెలియజేస్తాను. సో ఇలాంటి ఓటింగ్ అనాలిసిస్ కోసం అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్ జిందగీ. అండ్ రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బై.